ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందక్కా? పాపం ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని శివ ఏడుస్తుంది. అన్నయ్యకి చెప్తే ఆ ఇంటికి వెళ్ళడుగా. మరెలా? శివకి సాయం చేయలేమా? చెయ్యాలి. చెయ్యాలంటే అన్నయ్య బయటికి వెళ్ళాలి. అమ్మా శ్రీవల్లి, అన్నయ్య వస్తున్నాం, పదండి. రండే. ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటారు. మీ అన్న ఒక్కడే అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం కదా. తలా ఒక పని పంచుకోవాలి. అత్త వాళ్ళు చేసే పనులేం లేవు గాని ముందు నువ్వు పద. ఎక్కడికన్నయ్యా? అడిగేసింది అదే, ఇంక పనవుతుందా? నా చెల్లెళ్ళు అడిగితే అంతా మంచి జరుగుతుందత్త. వెంకటాపురం వెళ్ళొస్తానమ్మా. ఏంటమ్మా? త్వరగా వెళ్ళన్నయ్యా. ఏంటమ్మా? అది ముఖ్యమైన పని అయ్యి ఉంటుంది. త్వరగా వెళ్తే మంచిది కదా అని. ముఖ్యమైన పనే అమ్మా. శ్రీవల్లి పెళ్లి విషయం కోసమే. ఇలాగే ఉంటే పొద్దు మునుగుతుంది. పద. సరే వెళ్ళొస్తానమ్మా. అత్త అన్నయ్య తిరిగి రావడానికి గంట పైనే పడుతుంది. ఈలోపు శివని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకువెళ్ళాలి. ఎలా? మేం వెళ్ళాలి. వెళ్ళండి. అయ్యో మంగొస్తుంది. అక్క త్వరగా వెళ్ళండి అక్క. తను వచ్చిందంటే మిమ్మల్ని బయట కాలు కూడా పెట్టనివ్వదు. వెళ్ళండి వెళ్ళండి. పదక్క. వెళ్ళండి వెళ్ళండి. మంగా, ఏంటి ఆడపడుచులు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాం. అబచ్చా, ఇంకేం చేయమంటావ్? నేనొచ్చానని కాఫీ గాని టీ గాని ఇవ్వాలని లేదా? పంచదార లేదు. ఎప్పుడు ఏదో ఒకటి లేదంటూనే ఉంటారు. రేపొద్దున్న నేను ఇంట్లో కాపురం పెడితే కష్టమే. నీకు ఆ కష్టం ఉండకూడదని నీ దారి నిన్ను చూసుకోమంటున్నాం. నేను కాకుండా గంగబావుకి ఆ తిలోక సుందరి పెళ్ళంగా వస్తుందనుకుంటున్నారా? అంత అందం మేము చూడలేంలే. మరే అవును, నాగవల్లి శ్రీవల్లి ఏరి? పనిలో ఉన్నారు. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి ఒక చెయ్యి వెయ్యి. అబ్బే వద్దులే, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఏంటి ఇది? ఇప్పుడప్పుడే వెళ్ళేలా లేదక్కా. అలాగే అనిపిస్తుంది. అక్క, వాళ్ళు కాపలాగా ఉన్నారంటే శివని ఆ గదిలోనే పెట్టారనుకుంటా. అవునాగా, ఇప్పుడెలా? వెనక తలుపో లేక కిటికీ గుండానో లోపలికి వెళ్ళాలి. మన బలం సరిపోతుందా? తెలివి చాలక్క. పద చెప్తాను. పద పద. శ్రీవల్లికి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది. అయినా వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా తనెలా వస్తుంది? నా పిచ్చి గాని. శివ, శివ ఇటు. శివ ఇట్రా. మీరేంటిలా? కానివ్వు. త్వరగా త్వరగా.
జాగ్రత్త జాగ్రత్త. గుంజు గుంజు గుంజు. రా శ్రీవల్లి. శ్రీవల్లి మీరేంటి ఇలా వచ్చారు? బయట కాపలాగా ఉన్నారు. వాళ్ళ కంట పడితే నీకు సాయం చేయాల్సొచ్చిన మాకు చావొస్తుంది. ఆలస్యం చేయకు శివ, ఎగ్జామ్ కి టైం అవుతుంది. బయటపడు ముందు. గంగబాబుని అడిగే వచ్చారా? అన్నయ్యకి చెప్తే ఇక్కడికి రానివ్వడు. నిన్నెలాగైనా ఇక్కడ నుండి తప్పించాక సగం పని అయిపోయినట్టే. నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళగానే మేం ఇంటికి వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్. అవన్నీ తర్వాత. త్వరగా పద శివ. హెల్ప్. రారా రా. అయ్యో హాల్ టికెట్ ఎక్కడుంది? డెస్క్ లో ఉంది, తీసుకురావా? ఒక్క నిమిషం. ఏంటి శివ, ఏంటి శివ మర్చిపోయావు? అయ్యో రే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మంచినీళ్ళు కావాలా అండి? ఉన్నారు రోయ్. మీకేం కావాలన్నా చెప్పండి అమ్మాయి గారు, తీసుకొస్తాం. రే, అమ్మాయి గారు కోపంగా ఉన్నారు. ఏం చెప్పర్లే గాని కేకేసినప్పుడు చూద్దాంలే. అట్నే. అప్పటి వరకు ఇక్కడ బయట ఉందాం. అక్క, ఎందుకైనా మంచిది శివ గదిలోనే ఉన్నట్టు ఒక గంట సేపు మేనేజ్ చెయ్యి. ఈ లోపు శివ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చేద్దు గాని. అమ్మో, నేనా? ప్లీజ్ శ్రీవల్లి, నువ్వైతే ఓపిక్గా ఉంటావు. మేం వెళ్ళొస్తాం అక్క, జాగ్రత్త. పద శివ. రామ్మా. ఒక్క నిమిషం వస్తాను. ఓకే సార్. రా శివ. అవును నాగవల్లి, మొత్తానికి వచ్చేసాం. నీకు శ్రీవల్లికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అబ్బా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటే ఎగ్జామినర్ సారీ చెప్తారు, నిన్ను లోపలికి కూడా రానివ్వరు. కనీసం గేట్ వరకైనా వస్తాను. సరే పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.